దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 18వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, గొప్ప వాక్యము. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం అంతా ఇదే వాక్యము. మీరు యెహోవా యొద్దకు తిరుగుడి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరించు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఇది వాగ్దానం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసినప్పుడు మనకి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ హోషేయ చాప్టర్ 14 verses 2, బ్రింగ్ యువర్ కన్ఫెషన్స్ అండ్ రిటర్న్ టు ద లార్డ్. అంటే మొట్టమొదట మీ పశ్చాత్తాపమును, మీ ప్రతి విషయములో ఎక్కడెక్కడ ఇది నేనే చేశానా, నా వల్ల ఇంత ఘోరం జరిగిందా, నా కోపం వల్ల. జాగ్రత్త సుమ, కోపము ఎప్పుడూ కూడా మనిషి ఆ మానవత్వాన్ని చంపేస్తుంది, మనిషిని మృగంగా మార్చేస్తుంది, మనిషిని జంతువు కంటే హీనంగా మారుస్తుంది. అందుకే మనిషి పాపం చేసినప్పుడు అప్పటి వరకు కూడా అవన్నీ ఆకులు అలమలే తిన్నాయి. ఎప్పుడైతే మనిషి పాపం చేసిన తర్వాత మాత్రమే దేవుడు ఆ డైట్ మార్చాడు. ఏలయనగా ప్రాణమునకు మూలం రక్తంతో తినకూడదని నాన్ వెజిటేరియన్ ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం మనం చూసాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రిటర్న్ టు యువర్ లార్డ్ అండ్ సే టు హిమ్, ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రేషియస్లీ రిసీవ్స్ us. ఏమన్నాడు? సో దట్ వీ మే ఆఫర్ యూ అవర్ ప్రైజ్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సారీ, క్షమాపణ ఎంత గొప్ప పాపాన్నైనా క్షమించగలదు. అయితే ఏ రోజునైతే క్షమించమని కోరేవాడు తగ్గించుకునేవాడు, క్షమించమని కోరేవాడు ఎదుటివాన్ని హెచ్చించేవాడు, క్షమించమని కోరేవాడు తన తప్పును తాను ఒప్పుకునేవాడు. అయితే మనము ఒక కోట్ చూస్తే, ప్రేమిస్తున్నాను, లవ్ నీడ్స్ ప్రూఫ్, యాక్షన్. అంటే ప్రేమిస్తున్నాను అన్నదానికి యాక్షన్, అవి క్రియల్లో ఉండాలి ప్రేమ అనేది. అదేవిధంగా ట్రస్ట్ అనేదానికి ప్రూఫ్ కావాలి, అర్థం నమ్మకానికి ఆధారం కావాలి. అదేవిధంగా విశ్వాసానికి నీకు ఆ కారణం కావాలి. నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో, దేన్ని నమ్ముతున్నావో, లేక దేన్ని ప్రేమిస్తున్నావో. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీవు దేవుణ్ణి నమ్మడము విశ్వాసము, దేవుడు నిన్ను నమ్మడము నమ్మకస్తుడివి. ఇంకా చెప్పాలి అంటే, నిన్ను ప్రజలు నమ్మడము నీవు నమ్మకస్తుడివిగా మారినట్టు. ఈ రోజున మన జీవితంలో నా యొద్దకు రండి, ఈ స్లోగన్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదామా నీవెక్కడా అని వెతుకుంటూ వచ్చాడు దేవుడు. ఈరోజు ఆ క్షణమున మాత్రము దావీదు ఎన్నిసార్లు పాపం చేసినా, నీవే నాకు తండ్రివి, విరిగి నలిగిన హృదయాలు, నీకు ఇష్టమైన బలియాగాలని అనుక్షణము కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. సౌలు చెప్పాడు, నేను పాపం చేసి తిని అని, కానీ మనుషుల్నే కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే దావీదు దేవుణ్ణే కోరుకున్నాడు, నీవే నాకు కావాలి, మనుషుల్ని సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. ఈ రోజున నీవు నేను దేనికోసం ప్రయాసపడుతున్నామో జాగ్రత్త సుమ. ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు, ఆదాము ఆ క్షణమందు తప్పైపోయింది, నన్ను క్షమించువా. ఆ క్షమాపణ అన్న మాటే 3వ అధ్యాయంలో మనకు కనబడదు. ఫాలెన్ నేచర్ కనుక నీ ప్రతి మాటకి ముందు క్షమించుము అన్న అలాగా మొదలు పెట్టాలి ప్రార్థన. ఎప్పుడైతే క్షమాపణ నిమిత్తము చేసేది,
యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మాట సువార్త ప్రారంభించటకు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొంది. అదే విధంగా యేసుక్రీస్తు వారు చెప్పిన ఒకే ఒక్క మాట, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి. నేను మీకు విషయం అంటే, పాపము వలన నీకు నెమ్మది ఉండదు, పాపం వలన శాపము, తరతరములకు ప్రతినిధిగా నీవు పాపాన్ని నీ బిడ్డల మీద పోయేవాడిగా ఉన్నావేమో, జాగ్రత్త. ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ఈ కాంటెక్స్ట్ లో నేను బలిని కోరువాడను కాను, కనికరంనే. ఈ హోషేయ గ్రంథము, హోషేయ యెహోవాయే రక్షించువాడు, అదే విధముగా యెహోషువ, జోషేయ, సేమ్ ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఈ యెహోషువ గ్రంథంలో తిరిగి రీస్టోరేషన్ కనుక యెషయా గ్రంథం 60 కావచ్చు, మొత్తం అంతా కూడా రీస్టోరేషన్. 4 మొట్టమొదటిది నువ్వు నేను చేసే పని, దాని వలన కలిగే కాన్సిక్వెన్సెస్, అది తీర్పు. అది ఐదర్ ఏమని చెప్పొచ్చు, ఆశీర్వాదమైన, శాపమైన, మేలైన, కీడైన. కనుక ప్రభునందు పిల్లరా, మనము చూసినప్పుడు కొన్ని వాక్యాలు నేర్చుకుంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడుతుంది, భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి. ఆయన జాలి గల దేవుడు, దయగల దేవుడు, కనికరము కలిగిన దేవుడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. కారణం, మీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, మీ త్రోవలు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో. కనుక ఈ రోజున దేవుడు నీ చుట్టూ ఉన్న వారితో నీవెందుకు కలిసిపోతున్నావు? నీ చుట్టూ బురద ఉన్న తామరాకు చక్కటి సువాసనతో, ఎంత చక్కటి అందంతో దాని మీద బురద ఉన్నదో, చుట్టూ రాళ్ళు ఉన్న వజ్రాలు, ముత్యాలు, పగడాలు అందులోనే ఉంటాయి, ఆ రాళ్ళల్లోనే. అయితే ఈ రాయి ఇట్స్ ఎ ప్రెషియస్ స్టోన్. కనుక నీ చుట్టూ ఏమి ఉందో, చీకటి ఉందా, అయితే ఆ చీకటిలోనే ఉండేది నక్షత్రం. కనుక నీవు ఆ విధముగా ఆ నక్షత్రము వలె ప్రకాశించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ రోజునైతే నీ జీవితంలో వెలుగు ఉంటుందో, ఆ వెలుగు లోకానికి వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగును దేవుడు దీపస్తంభం మీద పెడతాడు. ఆ దీపపు స్తంభపు వెలుగులోనికి జనులు రావడానికి ఇష్టపడతారు. కనుక మొట్టమొదట నీ హృదయంలో ఉన్న రాళ్లను వజ్రములుగా మార్చగలగాలి. నీ హృదయంలో ఉన్న బురదలోంచే తామర పువ్వు రావాలి. నీ హృదయంలో ఉన్న చీకటి నుంచే నక్షత్రము కావాలి. వెలుగు కలుగును గాక. కనుక ఇక్కడ మనము యోవేలు గ్రంథం అంతా కూడా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చెప్పబడుతుంది ఒకే ఒక్క మాట, 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి. అప్పుడు నీకు దేవుడు తిరిగి వాగ్దానం ఇస్తాడు, ఆయన నిన్ను తిరిగి కడతాడు. కనుక ఇప్పుడు చెప్తున్నాడు, ఒకటి ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖపడండి. 4వది మారు మనస్సు పొంది. కనుక మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపవాడు. ఆయన కీడు ఎంచేక ఆయన పశ్చాత్తాపడతాడు. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని. ఏ రోజునైతే నువ్వు నేను ఆ విధంగా ఉంటావు, ఆఖరికి ఇర్మియాతో సైతం చెప్తున్నాడు దేవుడు ఏమని, నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించదను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. కనుక వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగవలను. ఎప్పుడైతే నీవు ఆ విధముగా నీ దేవుడే నీకు రక్షకుడుగా, నీ ప్రభువే నీకు యజమానుడిగా, నీ హృదయము నిండా దేవుడు 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 అన్న భావము నువ్వు కలిగి ఉంటావో. యోబు కొన్నాళ్ళు బూడిదలో కూర్చున్నాడు, కానీ దేవుడు యోబుని రెండంతలో ఆశీర్వదించాడు. మొర్దెకై కొన్నాళ్ళు బూడిదలో కూర్చున్నాడు, కానీ మొర్దెకైని దేవుడు బహుగా కొన్నాళ్ళు చీకటిలో యోసేపు ఉన్నాడు, కానీ బహుగా దీవించాడు. కొన్నాళ్ళు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు దావీదు, కానీ సింహాసనం. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, గొర్రెల దొడ్డిలో ఉన్నావా,
అయితే సింహాసనం నీ కోసం సిద్ధంగా ఉన్నది. నీవు బురదలో కూర్చున్నవా, యోబు వలె, మొర్దెకై వలె సింహాసనం, చీకటిలో కూర్చున్నవా, యోసేపు వలె సింహాసనం సిద్ధంగా ఉన్నది. ఇంత గొప్ప భాగ్యము చేయుచున్న దేవుడు, నీవు ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా దేవుడు నిన్ను నియమిస్తాడు. కనుక నిన్ను రక్షించుటకు, విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉంటాడు. కనుక నీ మీద యుద్ధము చేస్తారు, కానీ వారు నిన్ను జయించలేరు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజు వాక్యం విన్న నీవు నేను ఈ రోజున యేసు క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? ఇది పశ్చాత్తాపం కాదు, ఇది మారు మనస్సు కాదు, ఇది మత మార్పిడి కాదు, ఇవేమీ కాదండి. ఇది నీ జీవితపు మార్పు. ఏ రోజునైతే నువ్వు ఎందుకు చచ్చిపోతావు పాపంలో? ఒక్కసారి నీ పాపము నిన్ను కప్ప నీ బిడ్డలను ఏలుతుంది. ఎప్పుడైతే నీవు నీ పాపమును గుర్తించగలుగుతావో, నీ పాపము కొరకే చనిపోయిన నా యేసయ్య నీకు యజమానుడిగా ఉంటాడు, నీకు రక్షకుడిగా ఉంటాడు. కారణము, పాలిచ్చే నా కోసం పెంచుమని ఫరో కుమార్తె ఆ యొక్క మోషేని ఆ యొక్క యోకెబెతు చేతిలో పెట్టింది. అయితే యోకెబెతు 3 బిడ్డల్ని దేవుని కోసం పెంచింది, మిరియాము, అహరోను, మోషే. ఈ రోజున నీ బిడ్డల్ని దేవుని కోసం పెంచాలి అంటే మొట్టమొదట నీ జీవితం మారాలి. నీ జీవితం మారకుండా అది సంఘం అయితే ఎందుకు, అది లేకపోతే ఏదైతే ఎందుకు? మొట్టమొదట నీ దగ్గరికి వస్తున్న వారికి నువ్వు దేవునిగా అనగా ఆయన యందు దీర్ఘశాంతము, ఆయన యందు దయాళత్వము, ఆయన యందు సమాధానం లేకుండా నీవు ఏది చేసినా కూడా పైకి దేవుడు, కానీ నీ హృదయంలో లేడు. కారణం, నీలో సమాధానం లేదు. ఏ రోజునైతే నీ హృదయంలో సమాధానం ఉంటుందో అప్పుడు దేవుడు తన కార్యము చేస్తాడు. కనుక కీడు చేత కీడుని జయింపక మేలు చేత కీడుని జయించినప్పుడు, ఈ రోజు ప్రభువు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అని నీవు నేను చెప్పగలవారముగా దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడుగుతుంది ఒక్కటే, నా వైపు తిరుగు అనడంలో కారణం ఒక్కటే, నీవు ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెడతాడు. నా వైపు తిరుగు అనడానికి కారణము, నిన్ను ఎక్కడ చిన్న చూపు చూశారో, ఎక్కడ నిన్ను తగ్గించేశారో, ఎక్కడ నిన్ను చేత కానివాడు అన్నారో అక్కడే నీ తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఇక చివరిగా నా వైపు తిరుగు అనడానికి కారణము, నీకు అప్పటి వరకు ఎవరిని నీవు లక్ష్యంగా పెట్టుకున్నావో విడిచిపెట్టో వారిని అక్కడి నుంచి నువ్వు బయటరా, నేను నీ పక్షమున ఉన్నాను. ఐగుప్తులోంచి నువ్వు నిన్ను బయటికి తీసుకొచ్చి ఆ ఐగుప్తునే ఏలేవాడిగా దేవుడు నిన్ను నన్ను చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక్కసారి దేవుని ముఖ కాంతిలో దేవుని యొద్దకు రావడం అంటే జీవములోనికి రావడము, దేవుని యొద్దకు రావడం అంటే వెలుగులోనికి రావడం, దేవుని యొద్దకు రావడం అంటే ప్రేమలోనికి రావడం, దేవుని యొద్దకు రావడము అంటే నువ్వు కాదు సుమా, ఆశీర్వాదములోనికి రావడము. ఆశీర్వదించబడిన వాడా లోపలికి రాము. ఎంతకాలం బయట ఉంటావు? నాకు కలిగి ఉన్నవన్నీ నీవే, నా తండ్రి నీ కోసం సిద్ధపరిచిన రాజ్యంలో నాతో భాగస్థుడు. కనుక ఈ రోజున ఆయన్ని స్తుతిద్దామా? ఆయనకి ఎడ్లు కాదు, ఆయనకి గొర్రెలు మేకలు కాదు, ఆయనకి కావలసింది నువ్వే. నీ జిహ్వా ఫలము, నీ హృదయ ఆరాధన, ఆయన నీవు ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు ఈ వాక్యం నీకే అంకితం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ నామమునకు మహిమకరంగా, మా జీవితాలకినైనా నిన్ను స్తుతించే స్తుతి ఆత్మగా చేస్తాము. యేసు శ్రేష్టమైన నామములో నుంచి ఆశీర్వదిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు